హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ శ్రీతన్ శ్రీజ 456. ఇప్పుడైతే మండే రోజు మార్నింగ్ 4కి అయితే లేసాను. 4కి లేసి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బెండకాయలు అయితే ఫస్ట్ ఎంపుతున్నాను. బెండకాయలు ఎంపడానికి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత బియ్యం అయితే కడుగుదామని బియ్యం అయితే చాట్లో కోసుకొని చెరిగి బియ్యం గిన్నెలోకి అయితే పోసి కడుగుతున్నాను. బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. బియ్యంని పొయ్యి మీద అయితే పెట్టేశాను. పొయ్యి మీద పెట్టి రికాప్ అయితే మూసేశాను. స్టవ్ ఆన్ చేసేసి అప్పటిలోగా బెండకాయలు అయితే ఏగిపోయినాయి. మంచిగా ఏగిపోయిన తర్వాత దాంట్లో జలుగురు అయితే పోయిన తర్వాత పక్కలో స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కర్రీ చేయడానికి గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ఫస్ట్ ఆయిల్ పోసేసి జీలకర్ర ఆవాలు తర్వాత కొంచెం ఉల్లిగడ్డ నెక్స్ట్ టమాటాలు వేసి ఎంచుతున్నాను. అలానే కలపాలి, కలుపుతున్నాను. కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత అయితే పసుపు వేసి కలిపాను. నెక్స్ట్ అయితే పక్కల అన్నం కూడా అవుతుంది, పొంగొచ్చింది అన్నం కూడా కలిపాను అడుగట్టకుండా. తర్వాత కర్రీలో అయితే పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత బెండకాయలు అయితే వేసి కలుపుకోవాలి. బెండకాయలు అయితే వేసి కొంచెం కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కొంచెంసేపు అలానే ఉంచాలి, మగ్గనివ్వాలి కర్రీని. మగ్గిన తర్వాత మళ్ళీ నిరపొడి అంటే కారం పొడి వేయాలి. కారం పొడి మేము ఎక్కువగానే తింటాం, అందుకే 2 స్పూన్స్ అయితే వేసాను. తర్వాత కొంచెం అలా ఇలా కలిపి నెక్స్ట్ అయితే వాటర్ పోయాలి. మేమైతే ఫ్రైస్ ఎక్కువ తినాం కాబట్టి వాటర్ పోసి కర్రీ చేసుకుంటాం. అక్కడ కర్రీ అవుతుంటే ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. అన్నం వార్చేసి అన్నం మంచిగా అని దానిపైన అయితే మూత పెట్టేస్తున్నాను. అది ఉమ్మగిల్లాలి. అన్నం ఉమ్మగిల్లడానికి పెట్టేసి నెక్స్ట్ అయితే వాకిలి ఊడుస్తున్నాను. ఈరోజు మండే కదా, అలుకుత చేయాలి, అందుకే స్పీడ్గా వాకిలి అయితే ఊడుస్తున్నాను. మాకైతే వాకిలి పెద్దగానే ఉంటుంది ఊడవడానికి, చిన్నగా ఏమి ఉండదు. లోపల కాంపౌండ్ వాల్ నెక్స్ట్ బయట కూడా ఊడవాలి. బయట కూడా ఊడుస్తున్నా. మొత్తం నీట్గా ఊడ్చేసి రోడ్డు కూడా ఉంటుంది, రోడ్డుకు కూడా మొత్తం ఇదంతా ఊడ్చుకుంటూ పోయి రోడ్ సైడ్ కూడా ఊడవాలి. లాస్ట్కి ఇంకా ఊడ్చేసి వచ్చేసిన తర్వాత కర్రీ అయితే అయ్యింది. దాంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర అయితే వేసేసి దించేసుకున్నాను. అన్నం కూర అయితే రెడీ అయింది. కూర బెండకాయ అన్నం కూడా అయిపోయింది. 4:30 వరకు అయితే అన్నం అన్నీ వండేసాను. నెక్స్ట్ అయితే ఇల్లు కూడా ఊడ్చి ఆ చెత్త మొత్తం ఎత్తేసి 4 రూమ్స్ అయితే ఊడ్చేసాను. మొత్తం అన్ని రూమ్లు ఊడ్చేసాను మొత్తం. తర్వాత బెడ్రూమ్ కూడా ఊడుస్తుంటే మా పిల్లలు పడుకొనే ఉన్నారని వీడియో తీసా. అది 4:30కి అలా అప్పుడైతే ఊడుస్తున్నాను. మార్నింగ్ షిఫ్ట్ కదా, అందుకే స్పీడ్గా వంట అన్నీ చేసేసి సాంబిడి చల్లేసి అన్నీ వెళ్ళాలని చెప్పేసి స్పీడ్గా చేస్తున్నాను. 4 రూమ్స్ అయితే ఊడ్చేసి మొత్తం చెత్త అయితే ఎత్తిపెట్టాను. మొత్తం చెత్త అయితే ఎత్తేసిన తర్వాత మళ్ళీ అన్ని రూమ్స్ తుడుచుకుంటూ వచ్చాను. మొత్తం ఇల్లు అయితే నీట్గా తుడిచేసాను. మొత్తం అన్ని రూమ్లు 4 రూమ్లు తుడిచేసరికి బాగానే టైం పడుతుంది. అన్ని రూమ్లు తుడిచాను. నేనే వీడియో తీసుకోవాలి అనేసి అలా తుడుస్తూ ఉన్నాను. తర్వాత బయట అయితే కడప అయితే తుడుస్తున్నాను. కడప తుడిచిన తర్వాత బయట మొత్తం నీళ్ళు చల్లేసా. కడప సోమవారం శుక్రవారం అయితే కడప ఖచ్చితంగా కడుక్కోవాలి. బయట అయితే కడుగుతున్నాను. బయట కడిగిన తర్వాత కాంపౌండ్ అయితే మొత్తం కడిగేసిన తర్వాత బయటికి వచ్చేసాను. ఇక్కడైతే సాంపిడి చల్లాలి మా వాకిట్లో. సోమవారం పూజ మేము చేస్తాం కాబట్టి సోమవారం సాంపిడి అయితే ఖచ్చితంగా చల్లుతాం. అందుకే ఒక పెద్ద బకెట్లో వాటర్ తీసుకొని పెండ కలుపుకోవాలి. పేడ అయితే కలుపుకున్న తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసి అయితే చల్లాలి. నాకు అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చల్లడం రాదు, కానీ ఖచ్చితంగా చల్లాలి కాబట్టి
సాంపిడి చల్లుకుంటే మంచిగా నీట్గా అనిపిస్తుంది వాకిలి కూడా. అందుకే చల్లుతున్నా మంచిగా. మొత్తం అయితే మార్నింగ్ 4:30కి అలా అవుతుంది. అందుకే అలా మబ్బు మబ్బుగా అనిపిస్తుంది. మొత్తం అయితే తుడిచేసా. నెక్స్ట్ అయితే బ్రష్ చేసి అలాగే ఫ్రెష్ అప్ అయిపోతున్నా. ఫ్రెష్ అప్ అవ్వాలి స్నానం చేసేసి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయా. తర్వాత ఇప్పుడైతే స్టిక్కర్ పెట్టేసుకొని ముగ్గు అయితే వేయాలి. ముగ్గు వేయడానికైతే వెళ్తున్నాను. వాకిలి అంత క్లారిటీగా కనిపించట్లేదు కదా. ఇప్పుడైతే ముగ్గు అయితే వేస్తున్నా. ముగ్గులు కూడా అంత మంచిగా ఏం రావు. నార్మల్గా ఏదో అలా వేస్తూ ఉన్నాను. స్పీడ్గా టైం అవుతుందని చెప్పేసి ఎలాగో అలాగే వేసేసాను. షిఫ్ట్కి అయితే టైం అవుతుంది. ఏదో అలా ముగ్గు స్పీడ్గా వేసేసాను. టైం అయిపోతుంది అని చెప్పేసి స్పీడ్గా ఎలాగో అలా ముగ్గు అయితే స్పీడ్గా వేసిన తర్వాత ముగ్గు అయితే అయిపోయిన తర్వాత దేవుని దగ్గర పూజ చేద్దామని చెప్పేసి మొత్తం దుమ్ము అయితే తీసేసి దీపం ముట్టిద్దామని చెప్పేసి ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ పోసిన తర్వాత దీపం అయితే అగరబత్తులు ముట్టించి దీపం అయితే ముట్టించాను. మండే ఇలా దీపం ముట్టించుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. దీపం అయితే ముట్టించిన. ఈ బొమ్మ తిరుమలలో అయితే తెచ్చుకున్నాను ఈ బొమ్మలను. ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది దీపం ముట్టించుకుంటే. ఎవ్రీ మండే అయితే మేము దీపం అయితే ముట్టించుకుంటాం. తర్వాత విభూది అయితే పెట్టుకుంటున్నాను. విభూది అండ్ కుంకుమ కూడా. డ్యూటీకి అయితే టైం అవుతుందని చెప్పేసి స్పీడ్గా అలా రెడీ అవుతున్నాను. నుదుటిన కూడా దీపం పెట్టుకుంటాను నేనైతే. ఇప్పుడైతే రెడీ అయితే అవ్వడం అయిపోయింది. నెక్స్ట్ అయితే డ్యూటీకి వెళ్దామని చెప్పేసి బయటికి అయితే వచ్చేసిన. మా ఆయన అయితే బైక్ తీసుకొని వస్తున్నారు దించడానికి. బైక్ పైన